క్యాబేజీ పకోడీకి ఫస్ట్ క్యాబేజీని ఇట్లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి, స్లోగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చిన్నగా. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ని శనగపిండిని యాడ్ చేయాలి. ఇదే కప్తో పావు కప్పు బియ్యపిండి, పావు కప్పు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ పావు కప్పు, హాఫ్ కప్ శనగపిండి, పావు కప్ కార్న్ఫ్లోర్, పావు కప్ బియ్యపిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి వేసిన క్యాబేజీని ఇట్లా మనం కలుపుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా మనం వాటర్ కూడా వేయక్కర్లేదు, ఇలా నలుపుతున్నప్పుడే వాటర్ వచ్చేస్తుంది ఇందులో నుంచి. వాటర్ని కూడా స్పెసిఫిక్గా వేయక్కర్ల, తర్వాత మీరు స్పైసెస్ అన్నీ వేసుకున్నాక చూసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం స్పైస్ కావాలనుకుంటే ఇట్లా కారం ఎక్కువ వేసుకోండి. అండ్ నా దగ్గర జీలకర్ర మిరియాల పొడి కొంచెం ఉందన్నమాట, అది కూడా. కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కలర్ కూడా వేసుకుందాం అనమాట. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు దీనంతా మిక్స్ చేసుకుందాం. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ కొద్దీ వాటర్ ఊరుతూ ఉంటాయి అన్నమాట క్యాబేజీలో నుంచి. సో అందుకే చాలా తక్కువ వాటర్ వేసుకున్నాను నేను. ఇలా హీట్ చూసుకోండి, హీట్ అవుతుంది. సో ఇలా కొంచెం వదులుతూ వేసాను, పకోడీ వేసినట్టు. ఇలా కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి క్రిస్పీనెస్, బియ్యపిండి వల్ల గట్టిగా ఉండడము, శనగపిండి వల్ల సాఫ్ట్ రావడము అన్నీ కలిపి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇంకొంచెం కలర్ రాగానే తీసేసుకుందాం మనం. ఇలా కలర్ కొంచెం రాగానే తీసేయండి. ఇంకా అదే ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి, ఫ్రై చేసి బాగుంటుంది. ఈ గ్లాస్లో ఫైనల్ టచ్ చూపిస్తాను. లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసేసుకోండి, బాగుంటుంది. మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే కొంచెం శనగపిండి, బియ్యపిండి కొంచెం క్వాంటిటీ ఎక్కువైనాయి. సో లేదా మీరు క్యాబేజ్లో అన్నా పెంచుకోండి, లేదు అంటే ఇవన్నా తగ్గించుకోండి. ఇంకా చాలా బాగుంటుంది క్రిస్ప్గా. నాకు వచ్చింది కానీ టేస్ట్ చాలా బాగుంది. దీని ప్రొసీజర్ అంతా ఏమేమి కావాలో అన్నీ మీకు మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, చూసుకోండి. థ్యాంక్ యూ.